అందరికీ శుభోదయం. ఈ వీడియోలో మనం 9వ తరగతి తెలుగు వాచకంలో 13వ పేజీలో ఉన్నటువంటి జాతీయాలు సామెతలు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా కొన్ని జాతీయాలని వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను, కొన్ని సామెతలని, కొన్ని జాతీయాలని. మన తెలుగు భాషకు పరిపుష్టను చేకూరిస్తూ తెలుగు భాషకు అందాన్ని చేకూర్చే విషయంలో సామెతలకు జాతీయాలకు పెద్ద పీట వేశారు అనడంలో అతిశయోక్తి లేదు. సిబిఎస్ఈ స్టేట్ సిలబస్లో వాడుతున్నటువంటి మన తెలుగు వాచకంలో ఉన్నటువంటి జాతీయాలు సామెతలు నేర్చుకోవాల్సిన బాధ్యత, అవసరం విద్యార్థులకు ఎంతైనా ఉంది. టెట్ డిఎస్సి వాళ్ళకు కూడా ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుంది. మరి వివరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? రెండవ సామెత, ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది. వివరణ: మనిషి చివరి దశలో ఉండడం, లేదంటే వృద్ధాప్యానికి చేరువ కావడం. రెండవ సామెత, ఉరికురికి కొట్టినా మోట పారలేదు. వివరణ: ఎంత శ్రమపడినా ఫలితం లేకపోవడం. అటువంటి సందర్భంలో ఈ సామెతను వాడుతూ ఉంటారు. మూడవ సామెత, ఈతకు లోతు లేదు. వివరణ: ప్రతిభ ఉన్నవారు కష్టాల గురించి ఆలోచించరు. 14వ సామెత, ఉడుకేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు. వివరణ: సోమరితనంతో ఏ పని చేయకుండా కాలాన్ని గడపడం. అటువంటి మనసున్న వాళ్ళకి ఈ సామెతను వాడుతూ ఉంటారు. ఉడికేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు అని అంటూ ఉంటారు. 15వ సామెత, అక్క చుట్టమైతే లెక్క చుట్టమా. వివరణ: డబ్బు దగ్గర అందరూ సమానమే. చూడండి, తమ్ముడు తమ్ముడే పేకట అని అంటూ ఉంటారు కదా, అలానే ఇది కూడా. అంటే ఏంటి, డబ్బు విషయానికి వస్తే ఎంత చుట్టరికమైనా పక్కన పెట్టాల్సిందే, అందరి మనసు అలా ఉంటుంది అని అలాంటి సందర్భాలలో ఈ సామెతను వాడుతూ ఉంటారు. 16వ సామెత, కొన్నది బింకెడు కొసిరేది లొట్టెడు. వివరణ: తక్కువ పని చేసి ఎక్కువ లాభాన్ని ఆశించడం. 17వ సామెత, ఎనుగర్ర అంటే వెన్నుకర్ర, బలం ఉంటే ఎన్ని వాసాలైనా లెక్కియచ్చు. వివరణ: మనిషి బలంగా ఉంటే ఎన్ని గొప్ప పనులైనా చెయ్యొచ్చు, లేదు అంటే పునాది బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అన్న సందర్భంలో వాడతారు. 18వ సామెత, అన్నం లేక కోతరూపు, బట్టలు లేక బాంచరూపు. అంటే అతి పేదరికం, లేదు అంటే ఆకలితో ఉన్నవాడు తెగిస్తాడు, బట్టలు లేనివాడు బానిసగా ఉంటాడు అనే సందర్భంలో వాడుతూ ఉంటారు. 19వ సామెత, దుప్పెడంబల కోసం దోసెట్లంబలు ఒలికపోసే. వివరణ: అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవడం. 20వ సామెత, తోచని పనికి తక్కులాటెక్కువ. వివరణ: ఏం చేయాలో తోచనప్పుడు తడబాటు అధికం, లేదంటే పని చేయడం రాకపోతే అన్ని తప్పులే కనిపిస్తాయి. చూడండి, పని చేయడం రాలేని వాళ్ళు అన్నింటిలో తప్పులు వెతుకుతూ కూర్చుంటారు. అటువంటి సందర్భంలో తోచని పనికి తక్కులాట ఎక్కువ అని వాడుతూ ఉంటారు. 21వ సామెత, రొట్టెలోని కంటే తునకలోడే నయం. తునక అంటే ముక్కలు. వివరణ: అందరి భాగాలతో తన భాగం పొందేవాడు ఫలితం ఎక్కువ పొందుతాడు. చూడండి, వండుకున్నవాడి కన్నా దండుకున్నవాడే నయం అని అంటూ ఉంటాం కదా, అలా ఆ సందర్భంలో ఈ సామెతను వాడతారు. 21వ సామెత, కన్ను పెద్ద కడుపు చిన్న. వివరణ: ఆశ ఎక్కువ, తినే శక్తి తక్కువ. ఇదే ఆశ ఎక్కువ పేక సన్నమని కూడా వాడుతూ ఉంటారు. 23వ సామెత, ఎన్నేషాలేసిన కూటికే, ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే. వివరణ: వైరాగ్యంలో ఉన్నప్పుడు వాస్తవాలను మాట్లాడడం. వాస్తవాలు అంటే నిజాలు, వైరాగ్యం అంటే జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు. 4వ సామెత, అయినోళ్లకు ఆకుల్లో, కానోళ్లకు కంచాల్ల. వివరణ: రక్త సంబంధీకులకు విలువ ఇవ్వకపోవడం. 25వ సామెత, అంతటా నానిన అరికాలు కింద నానది. వివరణ: అంతా తెలిసిన అసలు రహస్యం తెలియకపోవడం. అలాంటప్పుడు ఇలాంటి సామెతను వాడతారు. 26వ సామెత, అంగడం పట్టి గొడ్డు, వంగడం పట్టి బిడ్డ. వివరణ: చిన్న విషయాలను పరిశీలించి మంచి చెడులను నిర్ణయించడం. ముందు వీడియోలో 1 నుంచి 10 సామెతలు,
ఈ వీడియోలో 11 నుంచి 26 సామెతలు తెలుగు వాచకం 9వ తరగతి 13వ పేజీలో ఉన్న సామెతలను మనం వివరించుకోవడం జరిగింది. సిబిఎస్ఈ విద్యార్థులకైతే ఈ సామెతలు ఖచ్చితంగా ఆ సంవత్సరం మొత్తం ప్రతి పరీక్షల్లో వస్తాయి కాబట్టి చక్కగా నేర్చుకోండి. వచ్చే వీడియోలో జాతీయాలు, వాటి వివరణ, వాక్య ప్రయోగం ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.